ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, lateral surface area and total surface area, lateral surface area and total surface area. Now ఇక్కడ ఏ మెన్సురేషన్ 3D లో మనము ఏ ఫిగర్ తీసుకున్నా రైట్, మనకు వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతాడు. సపోజ్గా ఇది చూడండి సార్, వాల్యూమ్ మనము ఘన పరిమాణము కనుక్కోవాలి అని అంటే ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది, ఆ ఎక్సెప్షన్ కూడా చెప్తాను సార్. ఘన పరిమాణము రావాలి అని అంటే వైశాల్యము ఇంటూ ఎత్తు, బేస్ యొక్క వైశాల్యము ఇంటూ ఎత్తు. మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే అన్నీ ఈజీ అయిపోతాయి సార్. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే బేస్ రైట్, ఈ ఫ్లోర్లో ఉన్నది. నేను ఇప్పుడు క్యూబాయిడ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్, పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్, ఇది థంబ్ రూల్ సార్. వాల్యూమ్ కావాలన్నా, లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలన్నా, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలన్నా కానీ మనము యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్, lateral surface area, perimeter of the base into height, total surface area, lateral surface area plus 2 into area of base. మనము డయాగ్రామ్ని బట్టి మనము వాల్యూలు మారుస్తూ వెళ్తాం సార్. సపోజ్గా నేను ఇక్కడ స్టూడియోలో ఉన్నాను. ఈ స్టూడియోలో నాకు ఈ స్టూడియో క్యూబాయిడ్ షేప్లో ఉంది. క్యూబాయిడ్ షేప్లో ఉంది. నా ఇక్కడ చూడండి సార్, ఇదేమో లెంత్, ఇదేమో బ్రెడ్త్ రైట్, ఈ ఎత్తేమో హైట్, ఇదేమో హైట్, ఇదేమో లెంత్, ఇదేమో బ్రెడ్త్, లెంత్ బ్రెడ్త్ హైట్. వాల్యూమ్ ఘన పరిమాణం ఏమవుతుంది సార్? ఏరియా ఆఫ్ ది బేస్ అంటే ఫ్లోర్ మీద ఉన్నది సార్. ఫ్లోర్ ఏమో దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉంది, ఇదేమో లెంత్ పొడవు, అదేమో రైట్ వెడల్పు. ఏరియా ఏమవుతుంది? దీర్ఘ చతురస్రానికి ఏరియా ఏమవుతుంది? రైట్ ఎల్ ఇంటూ బి. సో కాబట్టి ఎల్ ఇంటూ బి ఇంటూ హైట్. వాల్యూమ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. వాల్యూమ్ ఈస్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఫస్ట్ది అందరికి అర్థమైంది కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమన్నాడు? పెరిమీటర్ ఆఫ్ ద బేస్. బేస్ ఏమో నాకు దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ఇది లెంత్, ఇది రైట్ బ్రెడ్త్, అది కూడా లెంత్. పెరిమీటర్ ఏమవుతుంది సార్? చుట్టుకొలత ఏమవుతుంది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఏది బట్టి పట్టకూడదు. ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ చెప్పాను, ఒక 2 minutes రిపీట్ చేస్తాను సో దట్ పెద్ద ఫిగర్స్కి కూడా మీరే చేయొచ్చు. రైట్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇది బేస్ సార్, ఇది ప్రైమరీ థీరం, దీని నుంచి వచ్చినాయే ఫిగర్స్. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమన్నాడు సార్? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ ఏరియా ఆఫ్ ది బేస్. కిందనున్న బేస్కున్న వైశాల్యము, ఇది దీర్ఘ చతురస్రంలో ఉంటుంది. క్యూబాయిడ్ రెక్టాంగిల్ని కలుపుతొచ్చేది, దీర్ఘ చతురస్రాలను కలిపితే నాకు వచ్చేదే క్యూబాయిడ్. రైట్, ఏరియా ఏంటి సార్? దీర్ఘ చతురస్రానికి ఎల్ ఇంటూ బి. సో కాబట్టి 2 ఇంటూ ఎల్ ఇంటూ బి, 2LB. క్యూబాయిడ్లో 3 అర్థమైందా? వాల్యూము, లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ వచ్చేసరికి ఏరియా ఇంటూ హైట్. వాల్యూమ్ ఎప్పుడూ కూడా మీటర్ క్యూబ్లో ఉంటుంది. LSA ఇది ఎప్పుడూ కూడా మీటర్ స్క్వేర్లో ఉంటుంది, ఇది కూడా మీటర్ స్క్వేర్లో ఉంటుంది, మీటర్ క్యూబ్, మీటర్ స్క్వేర్. రైట్, దాని తర్వాత క్యూబ్ దేని నుంచి వచ్చింది? స్క్వేర్ నుంచి వచ్చింది. స్క్వేర్ నుంచి వచ్చింది. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. వాల్యూమ్ కావాలి, ఘన పరిమాణము కావాలి.
ఏరియా ఆఫ్ ది బేస్ ఏమో ఇది చతురస్రము, చతురస్రం యొక్క వైశాల్యము సైడ్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్, హైట్ కూడా ఏనే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియా దీని యొక్క చుట్టుకొలత ఏమైంది సార్ రైట్, ఇది ఏ టోటల్ ఎంత అయింది 4a, హైట్ అంటే ఏ 4a ఇంటూ ఏ ఎంత 4a స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ దేంట్లో ఉంది చతురస్రంలో ఉంది, దాని యొక్క వైశాల్యం ఎంత ఏ స్క్వేర్, 4a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్, 4a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్, 4a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ఎంత సార్ 6a స్క్వేర్. ఇది బేస్ సార్. వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి రైట్, ఎల్ఎస్ఈ రైట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, దీన్ని తెలుగులో ఏమంటారో దయచేసి చెప్పండి సార్. దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా కనుక్కోవాలో అందరికీ అర్థమైందా రైట్, ఎల్ఎస్ఏ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. I hope the idea it is clear, right? LSA కాదు సార్ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్. ఎల్ఎస్ఏ అంటే ఏంటి సార్, లెఫ్ట్ సైడ్ ఉన్న గోడ, రైట్ సైడ్ ఉన్న గోడ, ముందున్న గోడ, వెనుకున్న గోడ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది రెక్టాంగిల్. ఇదే సార్ ప్రాబ్లం. మనం బట్టి పడితే మనం ఇలానే ఆలోచిస్తాం సార్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వెడల్పు ఇంటూ ఎత్తు బి ఇంటూ హెచ్, వెడల్పు ఇంటూ ఎత్తు బి ఇంటూ హెచ్, బిహెచ్ ప్లస్ బిహెచ్ ఎంత 2bh. అటువైపు పొడవు ఇంటూ ఎత్తు, పొడవు ఇంటూ ఎత్తు. సో BH ప్లస్ LH, BH 2BH, LH ప్లస్ LH 2LH, LSA ప్రక్కతల వైశాల్యము రైట్, ప్రక్కతల వైశాల్యము రైట్. ఇది అర్థమైంది కదా సార్. నెక్స్ట్ సిలిండర్. డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పే 10-15 నిమిషాల నుంచి 2-3 క్వశ్చన్లు గ్యారంటీ సార్ మీకు. నెక్స్ట్ వచ్చేసరికి సిలిండర్. ఆ ఎగ్జామ్ టైంలో మీరు ఫార్ములాను బట్టి పడితే మర్చిపోయే ఛాన్స్ ఉంది. అందుకే నేను ఒక కొంచెం 10-15 నిమిషాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిలిండర్ ఈ షేప్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటే వాల్యూమ్ ఏమవుతుంది ఏరియా ఆఫ్ ది బేస్ దేంట్లో ఉంది వృత్తాకారములో ఉంది. వృత్తం యొక్క రైట్ ఏరియా ఏంటి πr స్క్వేర్ ఇంటూ ఎత్తు πr స్క్వేర్ హెచ్. LSA రైట్ ప్రక్కతల వైశాల్యము రైట్ ఏరియా. ఇది దీని యొక్క పెరిమీటర్, దీని యొక్క చుట్టుకొలత ఏంటి, వృత్తం యొక్క చుట్టుకొలత 2πr ఇంటూ హెచ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది ప్రక్కతల వైశాల్యము ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ ఏరియా ఏంటి πr స్క్వేర్, 2 ఇంటూ πr స్క్వేర్. అన్నీ క్లియర్ అయిందా? సిలిండర్ పర్ఫెక్ట్గా అందరికీ క్లియర్గా రైట్. ప్రక్కతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యం. ఇది గుర్తుపెట్టుకోండి సార్. క్యూబాయిడ్, క్యూబు, సిలిండర్. దాని తర్వాత కోన్ చూడండి సార్. కోన్ ఇక్కడ మీరు చూస్తే గనక కోన్ ఏ షేప్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. కోన్ ఈ షేప్లో ఉంటుంది. నేను మీకు మళ్ళీ చెప్పాను సార్, దీంట్లో గనక ఒక కోన్ గనక నేను ఫిడ్ చేస్తే ఇట్లాంటి మొత్తము 3 కోన్స్ ఫిడ్ చేయొచ్చు. కాబట్టి వాల్యూమ్ ఏమైంది 1/3 πr స్క్వేర్ హెచ్, 1/3 πr స్క్వేర్ హెచ్, 1/3 πr స్క్వేర్ హెచ్. LSA ఇక్కడ చూడండి సార్. LSA ఏమైందంటే ఇక్కడ ఈ ఫిగర్లో మాత్రము 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ స్లాంట్ హైట్ అవుతుంది. 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ది బేస్. ఈ 1/2 నేను ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి రైట్ డీటెయిల్డ్గా చెప్పేటప్పుడు, సిలిండర్ కోన్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు 1/2 ఇంటూ 2πr ఇంటూ ఎల్. కోన్కు మాత్రము ఇది 1/2 ఇంటూ 2πr ఇంటూ ఎల్ అయింది. 1/2 ఇదే ఫార్ములా సార్. పెరిమీటర్ ఆఫ్ ది బేస్
ఇంటూ హైట్. ఇక్కడ హాఫ్ అయిపోయింది, ఎందుకనంటే ఈ పూర్తి డయాగ్రామ్ కాదు, దాని మీద ఒక త్రిభుజం ఉంది. ఇంటిగ్రేషన్ అంతా చూపెడితే ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతము రైట్ నేను ఈ ప్రూఫ్ని పార్క్ చేస్తున్నాను. ఎల్ఎస్ఏ కోన్ యొక్క ఎల్ఎస్ఏ ఏమైంది సార్? 1/2 ఇంటూ రైట్ పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఏముంది? 2πr ఇంటూ ఎల్. కాబట్టి πr ఎల్. టిఎస్ఏ రైట్ సంపూర్ణ తల వైశాల్యము ఏమైంది? πr ఎల్ ప్లస్ రైట్ ప్లస్ 2 ఇంటూ πr ఎల్ ప్లస్ πr స్క్వేర్. πr ఎల్ ప్లస్ πr స్క్వేర్. πr ఎల్ ఇక్కడ హాఫ్ ఎందుకు వచ్చిందంటే దాన్ని కొంచెం ఇంటిగ్రేషన్ అట్లా చేస్తే మనకు వస్తుంది. సో πr ఎల్ ప్లస్ πr స్క్వేర్. ఎందుకు 1/2 ఇంటూ 2πr రాశానంటే కోన్ ఏమైంది? రైట్ 1/3 ఇంటూ πr స్క్వేర్ ఇంటూ హెచ్. సార్ ఈ 1/3 ఎందుకు వచ్చిందో సింప్లెస్ట్ ప్రూఫ్ చెప్పాను సార్. సపోజ్గా ఒక సిలిండర్ తీస్తున్నాను, ఒక స్తూపం తీసుకున్నాను రైట్, దాంట్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్లు తీశాను ఆ రివర్స్. ఈ కోన్లో నాకు కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్లు తీసి దీంట్లో కలుపుతున్నాను. 3 times ద వాల్యూమ్ ఆఫ్ దిస్ వన్ ఈక్వలెంట్ టు ఇది అవుతుంది. దీంట్లో ఇది కొంచెం తీసేస్తే ఇది గ్లాస్ అవుతుంది. ఆ గ్లాసులో ఎంతైతే నీళ్ళు ఉన్నాయో ఆ 3 గ్లాసుల నీళ్లు కలిపితే నాకు స్తూపం యొక్క వాల్యూమ్ అవుతుంది. ఎప్పుడు? రేడియస్ హైట్ సేమ్ అయినప్పుడు, సేమ్ రేడియస్ సేమ్ హైట్ అయినప్పుడు. నేను ఇక్కడ 1/2 రాయడానికి ఒక కారణం ఉంది సార్, లేకుంటే మీరు బట్టి పడతారు. ఎల్ఎస్ఏ హాఫ్ ఇంటూ perimeter of the base 2πr into L. 2πr into L. LSA ఏంటి? πr L. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇదే కోన్ని మనకిది జనరల్ ఫార్ములే. ఈ ఫిగర్ ఏదైనా కావచ్చు. నేను సర్కిల్ తీసేసి రెక్టాంగిల్ పెట్టుకుంటే రైట్, నాకు ఏదైనా బేస్ తీసేసి నేను నాకు కావలసిన మెన్సురేషన్ 2Dలో ఆ త్రిభుజం కానీ ఏది పెట్టుకున్నా కానీ నాకు పిరమిడ్ వస్తుంది. ఈ కోన్లో ఈ పార్ట్ని తీసేసి నేను త్రిభుజం పెట్టుకున్నాను అనుకోండి, పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? 1/3 ఇంటూ కోన్ నుంచి వచ్చిందే సార్, కోన్ నుంచే వచ్చింది. ఇక్కడ చూడండి సార్, కోన్ నుంచే వచ్చింది. 1/3 ఇంటూ πr స్క్వేర్ హెచ్. 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. నేను బేస్ సర్కిల్ తీసేసి ఒక సమబాహు త్రిభుజం పెట్టుకున్నాను కాబట్టి పిరమిడ్ ఘన పరిమాణం ఏమవుతుంది? 1/3 ఇంటూ √3/4 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, ఆర్ ఏ స్క్వేర్ ఇంటూ హెచ్. ఏ అనేది సమబాహు యొక్క భుజము. ఆర్ యు ఆల్ విత్ మీ? అదే ఎల్ఎస్ఏ ఏమవుతుంది? 1/2 ఇంటూ సమబాహు త్రిభుజానికి చుట్టుకొలత ఏంటి? 3a ఇంటూ హైట్. అందరూ ఉన్నారా సార్? 3a ఇంటూ హైట్. పిరమిడ్ ఎట్లయితే కోన్లో మనము 1/3 ఇంటూ ఏరియా ఇంటూ హైట్ అన్నాము, పిరమిడ్లో కోన్లో కింద నాకు వృత్తం ఉంది, ఆ వృత్తం తీసేసి నేను సమబాహు త్రిభుజం పెట్టుకుంటాను, దీర్ఘ చతురస్రం పెట్టుకుంటాను, ఒక హెక్సాగన్ పెట్టుకుంటాను, ఒక పెంటగాన్ పెట్టుకుంటాను. సింపుల్ కాన్సెప్ట్. కోన్లో వాల్యూమ్ ఎల్ఎస్ఏ టిఎస్ఏ అన్నీ కూడా బేస్ వృత్తం మీద చేస్తాము. ఆ వృత్తము తీసేసి నేను ఇంకో 2D ఫిగర్ ఏదైనా పెట్టుకుంటే నాకు వచ్చేదే పిరమిడ్. ఆర్ యూ ఆల్ విత్ మీ? ప్రిజం చాలా ఈజీ సార్. ప్రిజం నాకు ఇక్కడ చూస్తే గనక, ఇక్కడ ప్రిజంకి నేను ఏం చేశాను చూడండి. ప్రిజం ఇక్కడ ఏ బేస్ మారితే ఏం కాన్సెప్ట్ ఉంది? వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. ఎల్ఎస్ఏ పెరిమీటర్ ఇంటూ హైట్. టిఎస్ఏ ఎల్ఎస్ఏ ప్లస్ 2 ఇంటూ ఏరియా ఇంటూ బేస్. అది ఫిగర్ ఏది చేంజ్ అయినా నాకు ఇక్కడ ఏం చేశాను నేను? రైట్, క్యూబాయిడ్కి ఏం చేశాను? రెక్టాంగిల్. క్యూబ్కి ఏం చేశాను? స్క్వేర్. ఇక్కడ ప్రిజము నేను ఈక్వలేటరల్ ట్రయాంగిల్ పెట్టుకుంటాను, లేకుంటే పెంటగన్ పెట్టుకుంటాను, లేకుంటే హెక్సాగన్ పెట్టుకుంటాను. రైట్. సో ఇక్కడ నేను ఏ ఫిగర్ పెట్టుకుంటే నాకు అది వస్తుంది.